నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు జీవనకై బయట వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు లేక బ్రతుకు జీవనకై ఎక్కడికలా వెళ్ళారు. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. అయితే అందరూ కూడా కసిగా వచ్చి ఓటేశారు. వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. బస్సులో టికెట్లు కొనుక్కొని వాళ్ళు ఎన్నో అవసరపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక కసి వచ్చింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అందరూ కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు వాళ్ళు అందరూ వచ్చి ఓటేసి అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలనే కసితో ఓటేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆధారం చేస్తూ ఎంతో కష్టపడి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, అదేవిధంగా వెంకటగిరికి ఏమేం చేయాలో అవన్నీ కూడా నేను ప్రజలతో చర్చించి ఖచ్చితంగా వెంకటగిరి టౌన్ని అభివృద్ధి చేసే ఇంకా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పిన కూడా తెలియజేస్తాను. అదేవిధంగా నియోజకవర్గాన్ని కానీ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనే కాన్సెప్ట్తోనే నేను పనిచేస్తాను. అందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. ఇంకా వెంకటగిరి టౌన్లోనే 13,000 మెజార్టీ రావచ్చు. 5,000 మండలాల్లో కూడా మంచి మెజార్టీ వస్తుంది. దగ్గర దగ్గర 25-30,000 ఓట్లు నాకు మెజార్టీ వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎవరు ఎందుకు చెప్పుకున్నా వచ్చేది తెలుగుదేశం పార్టీ, గెలిచేది నేను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాయం. 100 మంది 100 చెప్పుకోవచ్చు. ఇది సత్యం. ఇది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక పట్టుదలతో కసితో ఓట్లేసి గెలిపించారు. మంచి మెజార్టీ తెలుసుకోవాలి. అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం. ఎవరు చేశారో మేము సీఏతో మాట్లాడాను. 24 గంటల లోపల ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఏ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సీఏ కూడా చేస్తానని చెప్పాడు. 24 గంటల్లో ఆ ముద్దాయిని పట్టుకొని వాళ్ళని శిక్షించి వాళ్ళని కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఆ విగ్రహం. ఓపెన్ చేసి కూడా నేను అంటే ఈరోజు చూసిన తర్వాత బాధగా కలిగించింది. కాబట్టి 24 గంటల లోపల ఆ ముద్దాయిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అభ్యర్థి బలపరిచిన బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం బలపరిచినట్టే అభ్యర్థి తెలుగుదేశం వరప్రసాద్ ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ పార్టీని కూడా ఎంతో రుణపడి ఉంటామని చెప్పామని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు 6 వర్షాలు పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉన్నాయి సెక్షన్తో పార్టీ కట్టుబడి ఉంటాయని చెప్పడం తెలియజేస్తాను.
మీ గెలుపు ఎలా ఉండబోతుంది? జూన్ 4 నేను లోకల్ కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు, 4వసారి నేను గెలిపిస్తున్నారు కాబట్టి వెంకటగిరి ప్రజలకు ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను, ఉద్యోగిగా ఉంటాను, పనిచేస్తాను, స్థానికుడిగానే ఉంటాను. మీ గెలుపు ఎలా ఉండబోతుంది సార్ జూన్ 4వ తేదీ? చెప్పాను కదా, 25 నుంచి 30 వేల లోపల మెజార్టీ వస్తుంది, తెలుస్తున్నాం. పార్టీలో లేడే సార్ ఇంతకు ముందు ఉన్నా, గతంలో ఉన్న మస్తాన్ యాదవ్ గారు ఎప్పుడు వచ్చాడు, ఇప్పుడు పోయాడు. సార్ మీ మీద ఒక వ్యాఖ్య చేశారు ఇటీవల. పోయింది లేదు, సొంత కూతురికి టికెట్ ఇచ్చినా ఓర్వలేదు కురుగొండల గారు, ఆయనకి టికెట్ తెచ్చుకునేదాకా నిద్రపోక టికెట్ సాధించుకున్నారని. మా కుటుంబ సభ్యులు అలాంటిది ఏమి లేదు, అందరూ అహర్నిశలు కష్టపడ్డారు, పనిచేశారు. ఇప్పుడు నాకన్నా ఆమె ఎక్కువ పనిచేసింది, మాకు అలాంటివి లేవు, ఇలాంటి వ్యవహారాలు లేకపోతే అవసరం లేదు. మరి కానీ చెప్పారా పోయి ఒక్క సభ్యుడా? సీజనల్గా వచ్చాడు, సీజనల్గా పోయాడు. తెలుగుదేశం అన్నాడు, మన వైఎస్ఆర్ పోయాడు, 3 పార్టీలు మారాడనుకుంటా. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.